ఈ రెండవ రోజు ఇంటింటి సువార్త కూడికలో నీ కృప తోడుగా ఉంచండి. ఇప్పటి వరకు పాటల ద్వారా మీరు మహిమ తెచ్చుకున్నారు. అందును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. తిరిగి కొద్దిసేపు నీ వాక్యాన్ని మేము ధ్యానించుకోబోతూ ఉండగా మా అందరి ఆత్మల క్షేమార్థమై నీ వాక్యాన్ని మాకు దీవించి పంచిపెట్టుమని వేడుకుంటూ మహిమ నీకే చెల్లిస్తూ నజరేయుడైన యేసు క్రీస్తు నామం పేరిట ప్రార్థిస్తూ ఉన్నాము తండ్రి, ఆమేన్. పరిశుద్ధ గ్రంథములో నుంచి కొన్ని విలువైన మాటలను ధ్యానించుకుందండి. ఈ రెండవ రోజు ఇంటింటి సువార్త కూడికను ఏర్పరచుకున్నటువంటి కుటుంబానికి, మరి దూరాన సమీపాన దేవుని మాటలు ఆలకిస్తున్నటువంటి ప్రజలకును, ఈ లైవ్ ద్వారా ప్రతిరోజు దేవుని వాక్యము చేత బలపడుతున్నటువంటి ప్రజలకును, సంఘముగా కూడి ఉన్నటువంటి మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలు. అందరికి వందనాలు. మీ మనస్సు, మీ ఆలోచన ఇక్కడే ఉన్నట్లయితే బిగ్గరగా వందనాలు అని చెప్పండి. మంచిది. యోహాను సువార్త 14వ అధ్యాయం 6వ వచనం. గడిచిన రాత్రి మనం ధ్యానించుకున్న మాట, యేసు నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను. స్తోత్రం చెప్పండి. ఈ మూడు విషయాల గురించి గడిచిన రాత్రికాల సమయం నుంచి మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం. గడిచిన రాత్రి నేనే మార్గమును అన్న వాక్యాన్ని మనం ధ్యానించుకున్నాం. యేసుక్రీస్తు ఎందుకు మార్గమై ఉన్నాడు, ఆయన ఎందుకు నేనే మార్గమై అన్నాడు అని చెప్పేసి కొన్ని లేఖనాలను మనము పరీక్షించి పరిశోధించి ఎందుకు ఆయన మార్గముగా మారాల్సి వచ్చింది అని మనము రాత్రికాల సమయంలో ధ్యానించుకుంటూ వచ్చాము. ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు మార్గమయ్యాడయ్యా అంటే, భూలోకమును చూసినప్పుడు ఆయన సృజించినటువంటి సమస్త శరీరులందరూ కూడా వారి మార్గములను చెరిపివేసుకున్నారు అని గడిచిన రాత్రి మనము ధ్యానించుకుంటూ వచ్చాము. అనేకులు వారి మార్గాలను చెరిపివేసుకోవటాన్ని బట్టి చాలామంది మార్గాలు వాళ్ళ దృష్టికి యథార్థముగా అగపడుతున్నాయిలే, కానీ చివరికి అది మరణానికి తీసుకెళ్తుంది, నష్టానికి తీసుకెళ్తుంది, శ్రమకు తీసుకెళ్తుందని గడిచిన రాత్రి కంక్లూజింగ్లోకి వెళ్ళిన తర్వాత అసలు ఒక క్రైస్తవుడు చేయాల్సిన మార్గం ఏమిటి అంటే, మన మార్గములను మన క్రియలను దిద్దుకొనటమే క్రిస్మస్ అని రాత్రికాల సమయంలో మనం ధ్యానించుకున్నాం. ఈ యోహాను సువార్త 14వ అధ్యాయము 6వ వచనములోనే ఈ రాత్రి మనం ధ్యానించుకోబోయే రెండవ పాఠం పేరు ఏమిటంటే, నేనే సత్యమునై ఉన్నాను. అనగా నిజమై ఉన్నాను, నేను సత్యమునై ఉన్నానని ఎందుకు దేవుడు ఖండితముగా చెప్పాల్సి వచ్చిందయ్యా అంటే, మరలా దేవుడు భూలోకమును చూసిండు ఒకసారి. నాకేదన్నా సత్యము కలిగిన వ్యక్తులు దొరుకుతారేమో, నీతి కలిగిన వారు దొరుకుతారేమో, యథార్థవంతులు దొరుకుతారేమో, నిజాన్ని ఆధారం చేసుకొని బ్రతికే మనుష్యులు లేకుండా ఉంటారా అని ఆయన భూలోకమును తొంగి చూసినప్పుడు, ఆయన ప్రజల తట్టు చూసినప్పుడు, ఈ భూలోకములో మరలా ఒకసారి కనికరము కానీ, నీతి కానీ, సత్యము కానీ దేవునికి అగపడలేదు. ఒకసారి యెషయా గ్రంథం 4వ అధ్యాయం 1వ వచనంలో ఒక చక్కని శ్రేష్టమైన మాట ఉండిద్ది చూడండి. యెషయా గ్రంథం 4వ అధ్యాయము 1వ వచనంలో ఒక చక్కని శ్రేష్టమైన మాట ఉండిద్ది. ఏమనంటే, ఇజ్రాయేలీయులారా యెహోవా మాట ఆలకించుడి,
సత్యమును, కనికరమును, దేవుని గురించిన జ్ఞానము దేశమందు లేకపోవుట చూచి, దేవుడు చూచినప్పుడంట దేశమందు సత్యము లేదు అంట, కనికరము లేదు అంట, జ్ఞానము లేదు అంట. ఇప్పుడు చూసిన దేవుడు ప్రజలతో ఏమై ఉన్నాడయ్యా అంటే వ్యాజ్యమాడుతున్నాడు. సత్యము తెలియక మనుష్యులందరూ మోసపూరితమైన అనుభవాల్లో పడిపోతున్నారు అని, నిజము ఎరగక, నిజమైన వాస్తవం ఏంటో తెలుసుకోకుండా అసత్యమైన మార్గములోనే మనుష్యుడు నడుస్తున్నాడని ఎరిగిన దేవుడు అసత్యములో ఉన్న మానవుడిని ఏ విధము చేతనైనా సత్యము అనబడిన దైవత్వం వైపు త్రిప్పాలు అని, దైవత్వం వైపు మార్గమును చూపించాలని, అసత్యమే నిజమైనదనుకొని బ్రతుకుతున్న మనిషికి సత్యమంటే ఏంటో తెలియచేయాలి అని 2024 సంవత్సరాల క్రితము అసత్యములో బ్రతుకుతున్న మానవుడు కోసము సత్యమై ఉన్న దేవుడు ఈ లోకానికి రావటం జరిగింది. స్తోత్రం చెబుదామా? ఎందుకు యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావాల్సి వచ్చిందయ్యా అంటే, ప్రతి మనుష్యుడు అసత్యంలో బ్రతుకుతున్నాడు. ప్రతి మనుష్యుడు మోసమును నమ్ముకొని బ్రతుకుతున్నాడు. ప్రతి మనుష్యుడు వ్యర్థమైన మాటలను నమ్ముకొని బ్రతుకుతున్నాడు. సత్యానికి ఆపోజిట్ ఏమిటయ్యా అంటే అబద్ధము. సత్యానికి ఆపోజిట్గా ఉండే మాట ఏమిటయ్యా అంటే వ్యర్థము. సత్యానికి భిన్నమైన మాట ఏమిటయ్యా అంటే నిజము. ఇప్పుడు నిజము తెలిసినా కానీ చాలామంది మనుషులు నిజము వైపు చూడకుండా, అంటే సత్యాన్ని నమ్మకుండా, సత్యమై ఉన్న దేవుని వైపు ఆకర్షించబడకుండా, సత్యమై ఉన్న దేవుని యందు విశ్వాసం ఉంచకుండా, వ్యర్థమైన మాటలందు, మోసపూరితమైన మాటల యందు, అబద్ధపు మాటలనే నమ్ముకొని, మోసపుచ్చేవారిని నమ్ముకొని, అసత్యము కలిగిన మార్గాలనే ఎంచుకొని మనుష్యుడు ఇంకా ఈ లోకములో అసత్యముగానే బ్రతుకుతూ జీవిస్తున్నాడు. కానీ మనుష్యుడు గుర్తెరగాల్సిన విషయం ఏమిటయ్యా అంటే, సత్యము ఎప్పుడో ఈ లోకములోకి వచ్చింది. సత్యము ఈ లోకములోకి వచ్చి లోకములో ఉన్న ప్రతి మనుష్యుణ్ణి వెలిగించాలి అని సత్యమై ఉన్న దేవుడు యేసుక్రీస్తు ప్రభు ఈ లోకమునకు మానవ అవతారిగా వచ్చిన ఉద్దేశం అంతా ఏమిటయ్యా అంటే, చీకటిలో అనగా అసత్యములో, చీకటిలో అనగా అబద్ధములో, చీకటిలో అనగా ఇదిగో అబద్ధ జీవితంలో, మోసపూరితమైన జీవితంలో, వ్యర్థమైన జీవితంలో జీవిస్తున్న వారిని, ప్రతి వ్యక్తిని ఒక కులముతో, ఒక మతముతో, ఒక జాతితో, ఒక రంగుతో భేదం ఏమీ లేకుండా ఆయన సృజించిన ప్రతి మానవుడిని నిజము తట్టు త్రిప్పాలని, సత్యము వైపు మార్గాన్ని చూపించాలని యేసుక్రీస్తు ప్రభుల వారు ఈ లోకానికి రావటం జరిగింది. కానీ మనుష్యులు ఎలాగున్నారయ్యా అంటే, మనుష్యులు దేన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారయ్యా అంటే, ఇప్పటికీ చాలామంది ప్రజలు సత్యాన్ని నమ్మట్లేదు. ఇది సత్యము అని దైవజనులు చెబుతున్నా దాన్ని సత్యముగా అంగీకరించట్లేదు. ఇది సత్యము, ఈ దేవుడు సత్యమై ఉన్నాడు, మేము ఆరాధిస్తున్న దేవుడు నిజమై ఉన్నాడు, ఆయనలో అబద్ధము లేదు, ఆయనలో పాపము లేదు, ఆయనలో ద్వేషము లేదు, ఆయనకి బలులు ఇయ్యాల్సిన అవసరము లేదు, ఆయనకు నైవేద్యములు అప్పగించాల్సిన అవసరము లేదు, ఆయనకు మొక్కుబడులు చెల్లించుకోవాల్సిన అవసరము లేదు, లేదంటే నానా రకాల ఆచారాలు, పద్ధతులు, పట్టింపులు, మూఢనమ్మకాలు ఏవి కూడా ఆయన దృష్టికి ఇష్టమైనవి కాదు, అది నిజము కాదు అని నేటి సమాజంలో క్రైస్తవులు చెబుతున్నప్పటికీ కూడా చాలామంది ఇంకా అసత్యాన్నే సత్యముగా ఎంచుకొని బ్రతుకుతున్నారు. కానీ మరి ఇది సత్యము, ఈ దేవుడు సత్యమై ఉన్నాడు, ఈయన నిజమై ఉన్నాడు, సేవకులు చెబుతున్నారు, క్రైస్తవులు చెబుతున్నారని మాత్రము ఇంచ కూడా ఆలోచన చేయకుండా బ్రతుకుతున్నారు ఇంకా మనుష్యులు. దేన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు మానవుడు? ఒక మాట చూడండి, యెషయా గ్రంథం 59వ అధ్యాయంలో, యెషయా గ్రంథం 59వ అధ్యాయము 4వ వచనములో ఒక మాట ఉండిద్ది. ఏమనంటే, నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకకుండా, నీతిని బట్టి ఎవడును సాక్ష్యము పలకకుండా, సత్యమును బట్టి ఎవడును వాద్యమాడకుండా, అందరూ వ్యర్థమైన దానిని నమ్ముకొని మోసపు మాటలు పలుకుదురు, చెడుగును గర్భమును ధరించి పాపమును కంటున్నారంట.
మనుష్యుడు ఈరోజు ఏ స్థానంలో నిలబడ్డాడయ్యా అంటే వ్యర్థమైన మాటల మీదే నిలబడుతున్నాడు, మోసపూరితమైన మాటలనే నమ్ముతున్నాడు. ఏవండి, వ్యర్థమైన మాటలు, మోసపూరితమైన మాటలు, నీతి పలకటానికంట మనుష్యుడికి నోరు రావట్లేదంట. అసత్యాన్నే ఎంచుకొని సాక్ష్యం అంట అబద్ధంగా ఎంచుకుంటున్నారంట. ఈరోజు ఎంతోమంది దేవుణ్ణి ఎరిగిన బిడ్డలు కూడా అసత్యము వైపే, అబద్ధ సాక్ష్యాల మీద ఆధారపడి బ్రతుకుతున్నారు. కానీ మరి మీ క్రీస్తుని ఎరిగి ఉన్నాము, క్రీస్తు రక్తములో కడగబడి ఉన్నాము, ఆయన మా కొరకు విమోచించబడిన రక్తమును మా కొరకు కార్చిండు కాబట్టి మేము పరిశుద్ధ జనాంగమై ఉన్నాము, అసత్యముతో మాకు సంబంధం లేదన్న ఆలోచన ఈరోజు క్రైస్తవులు చేయట్లేదు, క్రైస్తవులు కాని ప్రజలు కూడా చేయట్లేదు. మనుష్యుడు ఎక్కడ మిగిలిపోయాడయ్యా అంటే వ్యర్థమైన వాటిని నమ్ముకొని మిగిలిపోతున్నాడు, మోసపు మాటల మీదే మనస్సు నుంచుతున్నాడు. అంటే అబద్ధాన్నే ఇష్టంగా ఎంచుకుంటున్నారు, మోసమునే ఇష్టంగా ఎంచుకుంటున్నారు, అసత్యాన్నే ఇష్టంగా ఎంచుకుంటున్నారు. కానీ సత్యము వైపు మాత్రము మనుష్యుడు మొగ్గు చూపించట్లేదు, సత్యాన్ని నమ్ముకోవటానికి మాత్రము మనుష్యుడికి ఇష్టము కలగట్లేదు. ఇదిగో ఇటువంటి సమాజంలో ప్రజల్ని చూసిన దేవుడు ఎట్టి పరిస్థితుల్లో ప్రతి మనుష్యుడిని ఒక మంచి సత్యము మార్గములో నడిపించాలని, ఇది సత్యమై ఉన్నదని లోకమునకు తెలియచేయాలి అని, అసత్యంలో బ్రతుకుతున్న ప్రతి మనుష్యుడిని సత్యములోకి నడిపించాలని యేసుక్రీస్తు ప్రభుల వారి ఈ లోకములోకి వచ్చి సత్యమైన మార్గమును చూపించి తన మంచి స్టేట్మెంట్ ఇచ్చింది. ఏమిటంటే, నేను ఒక మార్గమునై ఉన్నాను, నేను ఒక సత్యమునై ఉన్నాను, నా మాటలో అబద్ధము లేదు, నా బోధలో అబద్ధము లేదు, నా వాక్యములో అబద్ధము లేదు, నా ప్రార్థనలో అబద్ధము లేదు, నా స్వస్థతలో అబద్ధము లేదు, ఏ విషయంలో కూడా అబద్ధము లేని దేవునిగా నేను బ్రతుకుతున్నాను, మతామత్సరము లేని దేవునిగా నేను సేవించబడుతున్నాను, కామాతృత్వం ఏమీ కూడా లేకుండా బ్రతుకుతున్న దేవుణ్ణి నేను అని లోకములో బ్రతికిన కాలములో మానవ అవతారిగా ఎలిసిన దేవుడు, మానవ జన్మనిచ్చిన దేవుడు ఇప్పుడు ఆయన చెబుతున్న మాట ఏమిటంటే, నేను సత్యమునై ఉన్నాను. ఈ సత్యమును గురించి యేసు ప్రభు చెప్పిండు, సేవకులు చెబుతున్నారు, విశ్వాసులు చెబుతున్నారు. కానీ ఈరోజు ఎంతోమంది ప్రజలు వ్యర్థమైన వాటి మీదే మనసు నుంచుతున్నారు, ఇంకా అబద్ధాలనే నమ్ముకొని బ్రతుకుతున్నారు. ఇంకా నిజము ఇది అని తెలిసిన తర్వాత కూడా వామ్మో ఈ నిజంలో మనం ఎక్కడ అడుగు పెడతామా అని నామకార్థ క్రైస్తవ్యంతో బ్రతుకుతున్న భక్తులు కూడా ఎంతోమంది అసత్యములోనే బ్రతుకుతున్నటువంటి క్రైస్తవులు లేకపోలేదు. సత్యము లేకుండా చేసేవాడు ఎవడయ్యా అంటే అపవాది. సత్యానికి భిన్నంగా ప్రవర్తించేవాడు ఎవడయ్యా అంటే సాతాను. సత్యములోకి నడిపించకుండా చేసేది ఎవడయ్యా అంటే సాతానే. వాడు ఏం చేస్తాడంటే, దానియేలు గ్రంథం 8వ అధ్యాయం 12వ వచనంలో ఒక మాట ఉండిద్ది, అసత్యములోనన్న ప్రజలనంట అభివృద్ధి పరుస్తుడంట వాడు. అంటే అబద్ధాన్ని నమ్ముకొని బ్రతికే వాళ్ళు, మోసాన్ని నమ్ముకొని బ్రతికే వాళ్ళు, అవినీతిని నమ్ముకొని బ్రతికే వాళ్ళంట అభివృద్ధి చెందుతూ ఉంటారంట. వాళ్ళు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారయ్యా అంటే మాయ మాటలు చెప్పటాన్ని బట్టి అభివృద్ధి చెందుతున్నారు. ఇతరులు ఎందుకు అభివృద్ధి చెందుతున్నారయ్యా అంటే అనీతిని నమ్ముకొని బ్రతుకుతున్నారు. అవినీతిని, నిజాయితీ లేకుండా అబద్ధ జీవితాన్ని, మోసపూరితమైన జీవితాన్ని, వ్యర్థమైన వాటి మీద మనస్సు నుంచుతున్నారు. కాబట్టి సాతానుగాడు కొంతమందిని ఏమి చేస్తున్నాడయ్యా అంటే అభివృద్ధి పరుస్తూ ఉన్నాడంట. ఈ లోకములో సత్యముతో సంపాదించేవారు కొంతమంది అయితే అసత్యముతో ధనాన్ని కూడబెట్టుకునే వాళ్ళు కూడా చాలామంది ఉన్నారు. కష్టపడి పనిచేసి ప్రయాసపడి రూపాయిని సంపాదించేవారు కొందరైతే చెమట ఓడవకుండానే అబద్ధముతో రూపాయిని సంపాదించే వాళ్ళు చాలామంది ఈ లోకంలో నిలిచిపోయేవారు బ్రతుకుతున్నారు కూడా. లెగిస్తే అబద్ధం, లేచిన దగ్గర నుంచి పడుకునేంత వరకు కూడా నోటి నిండా ఎన్ని రకాల అబద్ధాలు ఆడుతూ ఉంటాడో మానవుడు. క్రీస్తుని ఎరిగిన వాడు అలాగే ఉన్నాడు, క్రీస్తుని ఎరగని వాళ్ళు కూడా అలాగే బ్రతుకుతున్నారు.
కానీ నువ్వు నేను తెలుసుకోవాల్సింది ఏమిటంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు సత్యమై ఉన్నాడు కాబట్టి, సత్యాన్ని నువ్వు ఎరిగావు కాబట్టి, ఆ సత్యము కలిగిన జీవితముతోనే ప్రతి క్రైస్తవుడు బ్రతకాలన్నది దేవుని ఉద్దేశం, దేవుని చిత్తమై ఉన్నది అది. కొంతమంది సత్యములోనే ఉంటున్నారు, సడన్గా అసత్యములో నిలిచిపోతున్నారు. క్రైస్తవులు కూడా సత్యములో పరిగెత్తినట్టుగానే పరిగెత్తుతున్నారు, సడన్గా అసత్యము దగ్గరకు వచ్చి నిలిచిపోతున్నారు. భక్తులు, సేవకులు, విశ్వాసులు ఎంతోమంది అసత్యాన్ని నమ్ముకొని, అసత్యం ఎలాగుండిద్ది? తీపిగా ఉండిద్ది. అబద్ధం ఎలాగుండిద్ది? తీయగా ఉండిద్ది. ఏమండి? దానిని నమ్ముకొని దాని మీద ఆధారపడి జీవితాలను కట్టుకుంటున్నారు కొంతమంది, జీవితాలను కొనసాగిస్తున్నారు కొంతమంది. అలా జీవించటాన్ని బట్టి కలిగేదేమిటయ్యా అంటే, ఎన్నటికైనా ఒక బలహీనత, ఒక శ్రమ అది మనల్ని వెంటాడిద్దే తప్ప దానివల్ల ఉపయోగం ఏమీ కూడా లేదు. సత్యము పలకటాన్ని బట్టి కలిగేదేమిటయ్యా అంటే, నిన్ను గురించి ప్రజలు చెప్పుకోదగిన సాక్ష్యాన్ని దేవుడు నీకు అనుగ్రహింపజేస్తాడు. స్తోత్రం చెప్పండి. మనం అంటాం అక్కడక్కడ సమాజంలో కొంతమంది పిల్లలను చూసి, వాడు జీవితంలో అబద్ధం ఆడడయ్యా, ఉన్నదున్నట్టుగా మాట్లాడతాడు అంటాం. లేదంటే ఆమె ఉన్నదంటే ఒక మాట యథార్థంగానే మాట్లాడిద్ది, కానీ ఆమె నోటిలో అసత్యం అనేది రాదు, మోసం అనేది రాదు, వ్యర్థం అనేదే రాదయ్యా అంటూ. అంటే దాని అర్థం ఏమిటంటే, ఎదుటివారి నోటి మాట మనకి ఎలా వినపడుతుందయ్యా అంటే సత్యముగా వినపడుతుంది. ఎదుటివారి మాట మనకు ఎలాగుందయ్యా అంటే నిజముగా ఉంది. కాబట్టి ఇప్పుడు వాళ్ళ గురించి మనం చెప్పుకోదగ్గుతున్నాము. కాబట్టి క్రీస్తుని ఎరిగిన మన విశ్వాస జీవితంలో మనం నేర్చుకోవాల్సింది ఏమిటయ్యా అంటే, మనం ఆరాధిస్తున్న దేవుడు చక్కని మార్గములు కలిగిన వాడు, మనం ఆరాధిస్తున్న దేవుడు సత్యవంతుడై ఉన్నాడు. కాబట్టి అందుకే పౌలు గారు అంటాడు కదా, మీ ఎదుటనున్న మనుష్యులతో సత్యమే పలుకుడి అంటాడు కొన్ని లేఖనాలలో. సత్యమును గురించి ప్రచురం చేయండి అంటాడు, సత్యమే మాట్లాడండి అంటాడు. సత్యము మాట్లాడితే ఒకవేళ నీకు బాధ రావచ్చు, ఇబ్బంది రావచ్చు, నీ వారి నుంచి, నీ ఇరుగు పొరుగు వారి నుంచి, నీ ఇంటిలో నుంచి వేదనలు ఎదురవచ్చు. అయినా కానీ నీ ఎదుటనున్న వారితో సత్యాన్ని పలకటానికి నువ్వు ఇష్టపడు అని లేఖనాలు సెలవిస్తున్నాయి ప్రజలారా. కాబట్టి మనం ఆరాధిస్తున్న దేవుడు ఏమై ఉన్నాడయ్యా అంటే సత్యమై ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. ఏమై ఉన్నాడు? బిగ్గరగా చెప్పండి. సత్యమై ఉన్నాడు. కాబట్టి ఇప్పుడు ఆయన అంటున్నాడు కదా, నేనే మార్గమును, నేనే సత్యమునై ఉన్నాను. అబద్ధము లేదు, వాసము లేదు. నేను దొంగ అబద్ధ బోధ చేసి ప్రజల్ని సంపాదించింది లేదు, అబద్ధ సూచక క్రియలు చేసింది లేదు, వాసపూరితమైన అద్భుతాలు చేసింది లేదు, లేనిది గ్రంథాల్లో రాయించి పెట్టలేదు. చేసినది ఉన్నది ఉన్నట్టుగా యథార్థముగా ఉన్న మాటనే పరిశుద్ధ గ్రంథములో లిఖించిండు దేవుడు. లేని మాట ఏది కూడా పరిశుద్ధ గ్రంథములో రాయబడలేదు. అబద్ధ మాట కానీ, మోసమోటమైన మాట కానీ, వ్యర్థమైన మాటలు కానీ, అబద్ధ సాక్ష్యపు మాటలు కానీ ఏవి కూడా పరిశుద్ధ గ్రంథములో రాయబడలేదు. నీ చేతిలో ఉన్న పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి మాట చాలా విలువైనది. అది ఎంత విలువైనదయ్యా అంటే భూమికి ఆకాశానికి తలక్రిందులేసినా కానీ ఆ మాటలు సొన్నైన పుల్లైనా కానీ ఊడిపోనంత సత్యము కలిగిన మాట అది. స్తోత్రం చెప్పండి. కాబట్టి ఆ వాక్యానికి, ఆ మాటకి మనము విధేయులమై, మనము లోబడి సత్యమై ఉన్న దేవునికి సత్యముగా బ్రతకటానికి మనం ఇష్టపడ్డప్పుడు నీ జీవితము సత్యమైన మార్గములో దేవుడు నడిపిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఒక మాట చూడండి, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయం, గలతీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి ఒకసారి. గలతీయులకు రాసిన పత్రిక, భక్తుడైన పౌలు గలతీ సంఘానికి రాసిన పత్రిక 5వ అధ్యాయము 7వ వచనాన్ని చూడండి. మీరు బాగుగా పరిగెత్తుచుంటిరి, మీరు బాగానే ప్రార్థన చేయుచున్నారు, మీరు బాగానే ఉపవాసాలు ఉన్నారు, మీరు బాగానే అర్పణలు ఇచ్చారు,
మీరు బాగానే కూడికలు పెట్టుకున్నారు, మీరు బాగానే కానుకలు ఇచ్చారు, కానీ మీకు విషయంలో జరిగింది ఏమిటయ్యా అంటే సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించాడో. ఈరోజు చాలామంది క్రైస్తవులు నిలిచిపోయారు. ప్రార్థన అంటే ఒక ఆసక్తి లేదు, ప్రార్థన అంటే ఒక ఆతృత లేదు, దేవుడు అంటే ఒక భయము లేదు, ప్రార్థన అంటే ఒక నిరీక్షణ లేదు, ప్రార్థన అంటే ఒక విశ్వాసము లేదు. ఒకప్పుడు వీళ్ళ పరిగెత్తిన వాళ్ళే ఏ విషయంలో తెలుసా? ప్రార్థన అనే విషయంలో పరిగెత్తిన వాళ్ళు, పరిచర్య విషయంలో పరిగెత్తిన వాళ్ళు, దేవుడంటే ప్రాణాలను తెగించినటువంటి అనుభవాల్లో ఉన్న వాళ్ళు. పౌలు ఒక రోజు ఇలా సంఘాన్ని చూస్తేనంట సత్యములో నిలిచిపోకుండా, సత్యమునకు భిన్నముగా, సత్యమునకు విధేయులు కాకుండా మిమ్మల్ని ఎవడు అడ్డగించిండయ్యా అంటే సాతానుగాడు అడ్డగించిండు. ఎవడు అడ్డగించిండు? సాతానుగాడు అడ్డగించిండు. చెప్పట్లేదు ఎందుకు కొంతమంది? మీ చుట్టమా వాడు? ఎవడు అడ్డగించిండు? సాతానుగాడు అడ్డగించిండు. మరి మీ చుట్టమైనట్టు ఎట్నే పెట్టుకొని చూస్తున్నారేంటి? సత్యానికి విధేయులు కాకుండా చేసిన వాడు ఎవడయ్యా అంటే సాతానుగాడు. పూర్వం భక్తి ఉంది, పూర్వం బలం ఉంది, పూర్వం విశ్వాసం ఉంది, పూర్వం నిరీక్షణ ఉంది, పూర్వం పట్టుదల ఉంది. ఇప్పుడు ఏమైందయ్యా అంటే సత్యమునకు విధేయులు కాకుండా నిలిపినవాడు వాడు ఇక ఉరకనేయట్లేదు, పరిగెత్తనివ్వట్లేదు, కూర్చోనివ్వట్లేదు, వాక్యము విననివ్వట్లేదు, ప్రార్థన చేయనివ్వట్లేదు, ప్రార్థనకే రానివ్వట్లేదు వాడు. దానికి లోపడ్డారు వీళ్ళు. దేనికి? సత్యము వైపు చూడకుండా, సత్యమునకు విధేయులు కాకుండా నిలిపినటువంటి సాతాను దగ్గర నిలబడి, నువ్వు నిలబెట్టినావు కాబట్టి మేము నిలబడతాం. పౌలు చెప్పేది అదే. మిమ్మల్ని ఎవడు అడ్డగించిండు? ఎందుకు మీరు నిలిచిపోతున్నారు? ఎందుకు మీలో ఆసక్తి తగ్గిపోతుంది? ఎందుకు మీలో నిరీక్షణ తగ్గిపోతుంది? ఎందుకు మీలో పట్టుదల తగ్గిపోతుంది? ఎందుకు మీలో ప్రార్థన అంటే ఆసక్తి లేని జీవితాన్ని జీవిస్తున్నారని పౌలు గారు గలతీ సంఘాన్ని ప్రశ్నిస్తున్నాడు. ఇప్పుడు ఈరోజు చాలామంది అవిధేయులుగా నిలిచిపోతున్నారు. దానికి గల కారణం ఏమిటంటే ఎరగలేకపోతున్నారు. మేము ప్రార్థనకి ఎదువరలాకి వెళ్ళలేకపోతున్నామంటే ఎవరిది పొరపాటు? నాదా? నాలో పనిచేస్తున్న అపవాదిదా? పూర్వంలాగా నేను ఎందుకు పరిగెత్తలేకపోతున్నాను, ఉపవాసం ఉండలేకపోతున్నాను, యాచన చేయలేకపోతున్నాను, పరిచర్య చేయలేకపోతున్నాను, ఆసక్తి కలిగి ఉండలేకపోతున్నానన్న ఆలోచన ప్రతి విశ్వాసి చేస్తే అప్పుడు అర్థమైద్ది. ఏం చేస్తే? ఆలోచన చేస్తే. ఏం చేస్తే గోపమ్మ? ఆలోచన చేస్తే అప్పుడు అర్థమైద్ది. నిజమే కదా, ఒకప్పుడు నేను ప్రార్థన అంటే పట్టుదల కలిగి ఉన్నా, ఉపవాసం అంటే పట్టుదల కలిగి ఉన్నా, పరిచర్య అంటే పట్టుదల కలిగి ఉన్నా, సేవకుడు అంటే భయం కలిగి ఉన్నా, దేవుడికి భయపడి బ్రతికాను. అర్ధరేత్రొచ్చి దెయ్యము తట్టినా కానీ చీపా అని గద్దించినటువంటి ప్రార్థన బలము కలిగిన విశ్వాసిని ఈరోజు అసలు నా ప్రార్థన ఏమైంది, నా నిరీక్షణ ఏమైంది, నాలో పట్టుదల ఏమైంది అన్నదా ఆలోచన చేసినప్పుడు అర్థమైంది ఒక్కొక్క విశ్వాసి. నువ్వు గ్రహించాల్సింది ఏమిటంటే నేను సత్యములో ఉన్నానా, సత్యమునకు విధేయును కాకుండా సత్యమునకు భిన్నముగా అసత్యానికి నేను నిలబడి ప్రార్థన చేస్తున్నాను అన్నది నువ్వు గుర్తించుకుంటే నువ్వు ఆశీర్వదింపబడతావు. స్తోత్రం చెప్పండి. గుర్తెరగాలి. పౌలు అంటున్నది అదే. మీరు బాగానే పరిగెత్తారు. ఏమెత్తారంట? మంచిగా చెప్పండి. మీరు బాగానే పరిగెత్తారు. మీ పరుగు చూస్తే నాలో ఎంత మాత్రము కూడా ఉజ్జీవం తగ్గలేదు. ఒకప్పుడు ఏం తగ్గలేదు? ఉజ్జీవం తగ్గలేదు. ఇప్పుడు మీ పరుగు చూస్తుంటే నాకేమవుతుందో తెలుసా? ఏమవుతుంది? నిన్ను చూస్తుంటే అంతే ఉంది ఇప్పుడు. నిజం. ఒకప్పుడు మీ ముఖాలు చూస్తే గొప్ప వెలుగు, ఒకప్పుడు మీ ప్రార్థన చూస్తే నాలో గొప్ప ఉజ్జీవం, ఒకప్పుడు నీ ప్రార్థన చూస్తే నాలో తెలియని మంట, ఒకప్పుడు
అప్పుడు నీలో త్యాగం చూస్తే లేనిపోని రోషం పుట్టుకొచ్చేది నాకు. ఈరోజు ప్రార్థన ఏందమ్మా అంటే సుఖం ఎన్ని రకాల సాకులు చెప్పిద్దు, మామూలు చెప్పరు. ఎందుకయ్యా అంటే సత్యములో పరిగెత్తి 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 అసత్యము దగ్గరకు వచ్చే పాటికే నిలబడిపోయారు. కానీ నువ్వు ఎరిగిన దేవుడు సత్యమై ఉన్నాడన్న సంగతిని నువ్వు మర్చిపోకూడదు. నువ్వు ఆరాధిస్తున్న దేవుడు సత్యవంతుడు. ఒకప్పుడు నిన్ను సత్యములో నిలబెట్టిండు ఆయన. నువ్వు అసత్యములో ఉంటే ఎక్కడ తీసుకొచ్చిండు ఆయన? సత్యములోకి నిలబెట్టిండు. అందుకే పరిగెత్తిన నీ పాదాలను చూసి ఇప్పుడు దేవుడు మాట్లాడుతున్నాడు. ఏ పాదాలని? పరిగెత్తిన నా పాదాలనండి, మంచిగా చెప్పండి. పరిగెత్తిన పురుషులు చెప్పరేందయ్యా? పరిగెత్తిన నా పాదాలను చూసి ప్రభువు నాతో, నీతో అనొద్దు, నాతో అంటున్నారా? నాతో మాట్లాడుతున్నాడు. నా పాదాలు ఎక్కడ నిలబడ్డాయి? ఏడ నిలబడ్డాయి? ఎంతకాలం ఆ సత్యానికి నేను తావివ్వాలి? పరిగెత్తిన నీ పాదాలు ఎక్కడ నిలిచిపోయాయి? ఒకప్పుడు సత్యములో గొప్పగా పరిగెత్తును నువ్వు. నీకు నువ్వే స్తోత్రం చెప్పుకో, చెప్పండి. గొప్పగా పరిగెత్తు. సమయం ఉన్నా మనకైతే ప్రార్థన గిట్టదు. సమయం ఉంటుంది కానీ ప్రార్థన అనేది గిట్టట్లేదు. అన్నీ గిట్టతున్నాయి. మళ్ళీ మనకి గిట్టంది ఏదన్నా ఉందా? అన్నీ గిడతాయి మనకి. గిట్టంది ఏంది? ప్రార్థన. అంటే సత్యాన్ని కాదనుకుంటున్నావు కానీ మనం గుర్తెరగాల్సింది ఏంటంటే మనం కాదనుకుంటుంది సత్యాన్ని. అందుకే యెషయా గ్రంథంలో చదువుకున్నాం, ప్రతి వాడంట వ్యర్థమైన దాని మీదే మనస్సు ఉంచుతుండు, అసత్యం మీదే మనస్సు ఉంచుతుండు, మోసపు పూరితమైన ఆలోచనల మీదే మనస్సు ఉంచుతుండు. నేను చెప్పేగా, ఇంటింటి సువార్త కోడికలో చాలా అద్భుతంగా జరగబోతున్నాయి. స్తోత్రం చెప్పండి. ఇక నీ మొహం అద్దంలో చూసుకున్నట్టే ఉండిద్ది. ఎట్టుండిద్ది? రియల్ అది. ఇక నువ్వు తుడుచుకోవటమే. ఏం చేయాలా? తుడుచుకునే పనే నీది. నువ్వేదన్నా అనుకుంటే నాకేమైద్ది? ఒక విషయం చెప్పానా, ఈ సత్యమైన వాక్యం నచ్చక అదేందా కొందరు రారు కూడా, రాలేదు కూడా. వస్తారా? రారు. మీరు వస్తారు. స్తోత్రం చెప్పండి. ఎవరు వచ్చినా రాకపోయినా నువ్వు రాక నాకు తప్పదు. నాకెంట తప్పిద్ది? నేను రావాలా, నువ్వు చెప్పాలా, నేనేనా? నా బాధ ఏంది? నిన్ను సత్యములో నిలబెట్టాలని. నా ప్రయాస ఏంటి? నిన్ను సత్యమైన మార్గములో నిలబెట్టాలని. నా కష్టం ఏంటి? నా ఆవేదన ఏంటి? నా హృదయంలో భారం ఏంటయ్యా అంటే నీవు నీ కుటుంబము అసత్యాన్ని నమ్ముకోకుండా, వాసపూరిత మీద మనసునుంచకుండా, వ్యర్థమైన వాటి మీద మనసునుంచకుండా, అనీతి వైపు చూడకుండా సత్యమైన దేవునికి సత్యముగా మీరు బ్రతకాలన్నదే నాలో తృష్ణ, నాలో ఆశ. స్తోత్రం చెప్పు. పరిగెత్తిన పాదాలను నిలుపనీయమాకండి. అసలు ఇప్పుడే పరిగెత్తాలి. ఆ విషయం మీకు పరిగెత్తాల్సింది ఇప్పుడే. ఎప్పుడో తెలుసా? ఈ అంత్య దినాల్లోనే పరిగెత్తాల. తర్వాత నువ్వు పరిగెత్తుదామన్నా కానీ పరుగు ఎక్కడ ఆగిద్ది ఎవరికి తెలియదు. అసలు ఈ పరిశుద్ధ గ్రంథాన్ని తీసుకొని రావడానికి నీకు సిగ్గేస్తుందే. రేపు రానున్న దినాల్లో క్రైస్తవులకి ఈ పరిశుద్ధ గ్రంథం దొరకదు. ఆ విషయం చాలామందికి తెలియట్లేదు. నేను 7 సంవత్సరాల నుంచి చెబుతున్నా మాట. సేవకుడు కరువైపోయే దినాలు రాబోతున్నాయి. పరిశుద్ధ గ్రంథాలు దొరకని దినాలు రాబోతున్నాయి. దీన్ని చూసి సిగ్గుపడొద్దు, దీన్ని మోయటానికి సిగ్గుపడొద్దు, దీన్ని తేటానికి సిగ్గు పడొద్దు. నేనేమంటాను తెలుసు? ఎవరు బైబిల్లో తీసుకొని రావటం నేర్చుకోవాలా. స్తోత్రం చెప్పండి. ఇంకొక సాదృశ్యం చెప్పానా? రోడ్డు మీద సిగరెట్ తాగోడు, వాడు సిగరెట్ వాడు తాగుతాడా? వాడు వెలిగించి పక్కనోడికి ఎత్తడా? చెప్పండి.
వాడు ఎంత హోదాగా తాగుతాడు, ఉఫ్ఫు బొక్కలు ఈ బొక్కలోంచి వదులుతాడు. ఏమంటే ఈ 2 గొట్టాలు ఈ గొట్టం ఈ గొట్టాలు దానికి ఈ మధ్య టెక్నాలజీ పెరిగి వీటిలోంచి వదులుతుండేవాడు. ఏమంటే ఈ 2 చెవులు 2 ముక్కులు, వాడు అంత హోందాతనంగా తాగుతుంటే వాడికి ఇది లేదు కానీ, వాడికి సిగ్గు లేదు కానీ, సత్యమై ఉన్న దేవుణ్ణి పరిశుద్ధ గ్రంథాన్ని చేత పట్టుకొని రావటానికి నీకు ఇది కొద్దిగా పట్టుకోమ్మా అబ్బాయి, అది పట్టుకొని రారా, నేను వెనకొత్త. అవునా కాదా మనమ్మ గారు? క్రైస్తవులు ఉన్నారా లేరా? ఇదేంటంటే సత్యం. ఏంటమ్మా ఇది? సత్యంగా సత్యం ఏంటిది? ఇది సత్యం. కాబట్టి సత్యాన్ని మోయటానికి నువ్వు సిగ్గుపడకూడదు. కొంతమంది యాడికి పోతున్నావు అంటే ఏడకే అంటారు. యాడికి? ప్రార్థన అని చెప్పరు. ఏం పడిపోతుందో మరి, పాపం భవంతులు పడిపోతున్నాయో, ప్రెస్టేజ్ పడిపోతుందో మరి, ఎక్కడ మరి యాడికి పోతున్నావు? ఏడకే ఎందుకు యాడికి పోతున్నావు? యథార్థం చెప్పొచ్చు. యాడికి పోతున్నావు? నన్ను రోజు పాశం ఆగి అడుగుతాడు. నేను బండి దీత్తే చాలు, ఆ యాడికి అయ్యగారు ఆయన అయిపోవడమో సీతమ్మ అడిగిద్ది, యాడికి పోతాడు అయ్యగారు. మేము యాడికి పోతామమ్మా? ప్రార్థనకు పోతున్నాం, మా ఇల్లు జాగ్రత్తగా, అంతే చెప్పిపోతాం మేము. వాళ్ళకి చెప్పింది కాక ఆ ముసలాం కూడా చదువు, మా అమ్మగారు ఇల్లు జాగ్రత్తగా. మళ్ళీ ఇందాక అక్కడ ఉండి కూడా వేరే దగ్గర ఉండి కూడా ముసలామా మేము తాళం వేసినాను మేము మాట్లాడుకుంటే యాడికి పోతున్నాం అమ్మగారు అంటాం. మేమేం చేస్తాం? ప్రార్థనకు పోతున్నాం మా అమ్మగారు, మా ఇల్లు జాగ్రత్తగా. మీరు మాత్రం ఏడకే ఏం చెప్తారు? ఏడకే ఇది ఏమన్నా ఏడకే? ఏంది ఇది? సత్యం. ఏంది ఇది? నువ్వు ఎట్లా చెప్పు? మేము సత్యం తెలుసుకోవడానికి పోతున్నాం. అవునా? ఏంది సత్యం? అప్పుడు నీకు అవకాశం ఉందిగా. మేము సత్యం తెలుసుకోవడానికి పోతున్నాం అంటే ఏంది మాకు తెలియని సత్యం అంటే నువ్వేం చేయొచ్చు? 2 నిమిషాలు సువార్త చెప్పొచ్చు నువ్వు. అవునా కాదా? నేను సత్యం తెలుసుకోవడానికి పోతున్నానంటే అవకడ మనిషికి నువ్వు అవకాశం ఇచ్చినట్టేగా. ఏంటి ఆ సత్యం అంటే, క్రీస్తు నిజమై ఉన్నాడు, నా కొరకు ప్రాణం పెట్టిండు, నా కొరకు ఈ లోకానికి వచ్చిండు. 2024 సంవత్సరాల క్రితం నేను పాపంలో ఉన్నది ఆయన చూసిండు, అందుకే ఆయన ఈ లోకానికి వచ్చిండు. కాబట్టి ఈ డిసెంబర్ మాసంలో మాయ గారి ఇంటింటి సువార్త కుడికిలు పెడతాడు, పెట్టి భయంకరమైన సువార్తను అందిస్తాడు. ఆ సువార్తను వినటానికి మేము చాలుగా 2 నిమిషాలు 1 నిమిషం పట్టింది. ఏడకే అన్నదానికన్నా మేము సత్యం తెలుసుకోవడానికి పోతాం, మనకి ఎంత తేడా ఉందా లేదా? నువ్వు తెలుసుకున్నావు, ఇప్పుడు ఇంటికి పోయి ఏమైనా చదువుతావా? చెప్పు. అసలు ఏమైనా చదువుతావా? చెప్పు. నేను అందుకే మనిమ్మోళ్ళ ఇంట్లో లాస్ట్ ఇయర్లో ఒక వాక్యం చెప్పా, నువ్వు పొందిన మేలులను నీ ఇంట్లో ఉన్న వారికి పంచిపెట్టినవా అని. 10 సంవత్సరాల వాక్యం కూడా చదువుతాను నేను, ప్రతిదీ గుర్తుపెట్టుకుంటా నేను. ఏ ప్లేస్లో ఎక్కడ ఏ వాక్యం చెప్పానని కూడా చదువుతాను నేను. ఇదే ప్లేస్లో లాస్ట్ ఇయర్ నేను చెప్పిన వాక్యం ఏంటో తెలుసా? ఇదే కట్టను పెట్టుకొని నలుగురికి ఉపయోగపడే విశ్వాసిగా నువ్వు ఉండాలన్న వాక్యం చెప్పాను నేను ఇదే డేట్కి. నేను ఈరోజు చెప్పిన వాక్యం రేపు పొద్దున్నే నీకు అసలు గుర్తు కూడా ఉండదు, ఏం చెప్పానో కూడా ఉండదు. నలుగురు కూడుకున్న కాడ రాత్రి మార్గం గురించి చెప్పిండు, మార్గాలు చాలా బాగున్నాయి, అదిగో చెడిపోయినోడు అట చచ్చిపోయిండు, బాగుపడితే మన మార్గాలు ఇలాగ ఉంటాయి అమ్మాయి అని ఏమైనా మాట్లాడుకున్నారు? ఇవాళ నిజం చెప్పు, ఒక్క మాటను మాట్లాడుకున్నారు మీలో ఎవరైనా? ఒక్కళ్ళన్నా ఎవరైనా ఒక్కళ్ళన్నా రాత్రి మార్గం గురించి చెప్పిండు అని ఇంటికి పోయి ఏమైనా చెప్పారా? నో. వాట్ యు ఆస్కింగ్ టు మీ, యూ కెన్ టెల్. నువ్వు చెప్పేది చెప్పరాదు? చెప్పండి. సత్యమై ఉన్న దేవుణ్ణి ఎరిగి నువ్వు స్తోత్రం చెప్పు. సత్యానికను అసత్యానికి చాలా తేడా ఉంది. బిందాస్సుగా ఉండాలి. నువ్వు ఎట్టుండాలా? బిందాస్సుగా ఉండాలా. అప్పుడు నువ్వేమవుతావు తెలుసా? ఒక ఉన్నతమైన మార్గములో దేవుడు నిన్ను వర్ధిల్ల చేస్తాడు. స్తోత్రం చెప్పండి, దగ్గరగా చెప్పండి. ఒక మాట చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక చూడండి, 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం
రెండవ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయం చూడండి, 3-4 వచనం. అమ్మా 3-4 వచనం. ఎందుకనగా జనులు హితబోధను సహింపక దురద చెవులు గలవారై తమ స్వకీయ దురాశలకు అనుకూలమైన బోధకులను తమ కొరకు పోగు చేసుకొని సత్యమునకు చెవినియక కల్పనా కథలను వైపు తిరుగు కాలము వచ్చింది, సచ్చింది. ఏమొచ్చింది? పొయ్యే కాలం, పొయ్యే బోధలు వచ్చినాయి. ఏంటంట? సత్యమునకు భిన్నముగా కల్పనా కథల వాక్యాలు వినే వాళ్ళు ఏం చేస్తున్నారంట? పోగు చేసుకుంటున్నారంట. ఆడున్న మాట మళ్ళీ ఎందుకనగా జనులు వారి గురించి చెప్పేవారిని, వాళ్ళ పేర్లు చెప్పేవాళ్ళని, వాళ్ళ గోత్రాలు చెప్పేవాళ్ళని, వాళ్ళ ఇంట్లో చీకటి ఉందని చెప్పేవాళ్ళని, వాళ్ళ ఇంట్లో దెయ్యం ఉందని చెప్పేవాళ్ళని. అర్థమైందా? నీ ఇంటికి నీ కొడుకు వచ్చిండు, నీ ఇంటికి మీ అమ్మాయి వచ్చింది, నీ ఇంటికి మీ తాత వచ్చిండు. ఇలాగ హితబోధను కల్పనా కథలను చెప్పించుకునే వాళ్ళని పోగు చేసుకుంటున్నారంట జనులు. కల్పనా కథలను, ఆచారాలను పెట్టుకొని సత్యానికి వైపు చూడకుండా అసత్యాన్ని నమ్ముకొని బ్రతుకుతున్నారు జనులు. కల్పనా కథలకు ఏమండి? సత్యమునకు చెవినియక అని ఉంది అక్కడ. దేనికి చెవి ఇవ్వట్లేదంట? సత్యానికి చెవు ఇవ్వట్లేదు. అసత్యానికి చెవు అని చెప్పు, కల్పనా కథలకు చెవు అని చెప్పు. మధ్యాహ్నం టిఫిన్ చేసైనా సాయంత్రం ఆకలి అయ్యేదాకా కూడా అట్నే కూర్చుంటారు. అవసరమైతే కూర్చున్న రోడ్డు అన్న అరిగిపోవాలి, కానీ మన శరీరం, మన బాడీ మాత్రం తిష్టగా ఉండిద్ది. కల్పనా కథల మీద చెవు దృష్టి పెట్టే బదులు సత్యము కలిగిన మాట మీద నువ్వు చెవి పెట్టు. ఒక్క మాట ఈ రాత్రి నువ్వు గుండెలోతులో పెట్టుకొని పోవాలే, కానీ ఆ సత్యమే నిన్ను గొప్ప ఉన్నతమైన స్థానంలో నిలబెట్టిద్ది. ఒక్క మాటే. కల్పనా కథలు కాదు నువ్వు వినాల్సింది, కట్టు కథలు కాదు నువ్వు వినాల్సింది, సోది చెప్పేవారు మాటలు కాదు నువ్వు వినాల్సింది. సంపాదించుకునేవాడు ఎన్నో రకాలుగా సంపాదించుకుంటుండు, దాని వైపు నువ్వు మొగ్గు చూపించకూడదు. నువ్వు తెలుసుకోవాల్సింది ఏంటంటే సత్యమైన వాక్యమై ఉన్న దేవుడు, సత్యమైన మాట వైపు నీ మనస్సును నిలపాలే, కానీ నా దేవుడు నిశ్చయముగా నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. జనులంటే హితబోధను సహింపక, హితబోధ అంటే ఏంటో తెలుసా? ఆరోగ్యకరమైన బోధ. ఏ బోధ అంట? ఆరోగ్యకరమైన బోధ. ఇంత కరాఖండిగా చెబుతుంటేనే ఇంత ఆరోగ్యంగా ఉన్నారు మీరు. స్తోత్రం చెప్పండి. ఎలా ఉన్నారు మీరు? ఆరోగ్యంగా ఉన్నారు. దేనికి? వాక్యాన్ని రిసీవ్ చేసుకోవటాన్ని బట్టి, ఏదో ఒక కోణంలో వాక్యం మీ దగ్గరికి రావటాన్ని బట్టి, మిమ్మల్ని టచ్ చేయటాన్ని బట్టి, అర్థమైందా? వాక్యం మిమ్మల్ని దర్శించటాన్ని బట్టి, ఇన్ని మాటలలో ఏదన్నా ఒక మాట నిన్ను పలకరిస్తుంది చూసినమా, ఆ మాటను నువ్వు తీసుకోవటాన్ని బట్టి నా దేవుడు నేనేం చేస్తుందో తెలుసు? ఆరోగ్యకరంగా ఉంచుతుండు. కానీ ఇతరులు ఏం చేస్తున్నారు? దీనిని సహింపక ఏం చేయట్లేదంట? సహించలేకపోతున్నారంట. దేనిని? సత్యమైన వాక్యాన్ని సహింపలేకపోతున్నారు, సహించట్లేదు. దేనికయ్యా అంటే వాక్యము జీవితాన్ని పిండేసేటట్లు ఉండిద్ది ఒక్కోసారి. ఇక పొయ్యి ఉరి పెట్టుకొని చస్తే బాగు, ఈ బ్రతుకెందుకన్నట్లుగానే ఉండిద్ది. ఒకసారి ఒక 4 సంవత్సరాల క్రితం ఒక గుంపు వచ్చారు. ఒక 4-5 సంవత్సరాల క్రితం సేవ ప్రారంభంలో మంచిగా శ్రేష్టముగా ఒక గుంపు వచ్చారు. వస్తే ఒకరోజు, మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదులే, కానీ బలిపీఠం మీద అగ్ని నిత్యము మండుచుండాలి, అది ఎప్పటికీ ఆరిపోకూడదు అని చెప్పి ఆ వాక్యం అప్పుడు వచ్చారు. వాళ్ళు వచ్చేపాటికి ఆ వాక్యాన్ని చెబుతున్న సమయంలో క్రైస్తవుడు బలిపీఠం మీద డీజే ఎగరకూడదని చెప్పా. క్రైస్తవుడు బలిపీఠంలో కైని ఎగరకూడదని చెప్పా.
క్రైస్తవుడు బలిపీఠంలో ఎట్టబడితే అట్ట జీవించకూడదని చెప్పా. ఆ దెబ్బతో ఫినిష్. ఆ బ్యాచ్ ఇంతవరకు నాకు కంటిగా పడితే చెప్పండి. 4-5 సంవత్సరాలైంది, 5 బ్యాచ్లు ఒక్కళ్ళు కూడా ఇంతవరకు నాకు కంటిగా పడలేదు. ఎందుకో తెలుసా? సహించలేకపోయారు వాక్యాన్ని. ఇంకొక నిజం చెప్పానా, ఈ రోజుల్లో ఒకళ్ళైతే కనుమరుగైపోయారు. నన్ను తిరస్కరించింది ఒక ఆమె. అయితే వాళ్ళ ఇంట్లో ఎవరికి తెలియకుండా కౌన్సిలింగ్ ఇచ్చి ఒకరోజు నాకు తెలిసిందని కౌన్సిలింగ్ ఇచ్చాను నేను ఆమెకి. చెల్లెల్లాంటి దానివి లేదా అక్కలాంటి దానివి, అమ్మా స్వతంత్రంతో చెబుతున్నా, కైనీ తినమాకు, జీవితం పాడైద్దమ్మా. తరచుగా మీ ఇంటి వైపు వస్తూ ఉంటా కాబట్టి తెలిసిందని ఒక మాట చెబుతున్నానన్న అంతే. ఆ రోజు చేదరించుకొని వెళ్ళిపోయింది ఆమె. అంటే నా మాట సహింపలేకపోయింది ఆమె. ఒక మాట చెప్పాను, కనుమరుగైపోయారు కొంతమంది. అయితే సత్యము సహించలేకపోతే జీవితం బాగుపడదు. నువ్వు అసత్యమే కావాలనుకుంటే కల్పనా కథలు, కట్టు కథలు, మోసపూరితమైన మాటలు చెప్పేవాళ్ళు బొచ్చడు మంది ఉన్నారు భూమి మీద. కానీ ఆ మార్గంలో నిలిచేవాడికి నిజమైన ఆశీర్వాదము, దైవికమైన కృప, దైవికమైన ఆలోచనలు ఏంటో తెలియదు. ఇదిగో కల్పనా కథలు కాకుండా, దురద చెవులు గలవారిగా కాకుండా శ్రేష్టమైన వాక్యాన్ని వినటానికి నీ మనస్సును సిద్ధపరచుకోవాలి. కానీ యేసు ప్రభు ఏమంటాడో తెలుసా? యోహాను సువార్త 8:31 అంటాడు కదా, సత్యము మిమ్మలను స్వతంత్రులుగా చేసిద్దంట. స్తోత్రం చెప్పండి. ఏం చేసిద్దంట? స్వతంత్రులుగా, అంటే సొంత వారిగా చేసిద్ది. సత్యమైన నువ్వు నన్ను అంగీకరించాలే కానీ సత్యమైన నన్ను నువ్వు తిరస్కరించకుండా, ఎదురాడకుండా, సనగకుండా, సత్యమైన నా వైపు నీ మనస్సును తేటగా చూసుకొని నీ జీవితాన్ని నువ్వు సరిచేసుకుంటూ పోవాలే కానీ నేను ఎలాగైతే ఈ ప్రపంచానికి, ఈ లోకానికి స్వతంత్రత కలిగిన దేవుణ్ణి ఉన్నానో అలాగున్న నా ప్రజలై ఉన్న నేను మిమ్మల్ని ఏం చేస్తానో తెలుసా? స్వతంత్రులుగా చేస్తాడంట. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. యేసు ప్రభు ఈ లోకంలో ఉన్నప్పుడు నేనే సత్యమునని చెప్పిండు. సత్యము గురించి చెబుతున్నంట ఆయన. అమ్మాయి ఇది మంచి మార్గం కాదు, అబ్బాయి ఇది మంచి మార్గం కాదు. అర్థమైందా? కాలాలు, సమయాలు నమ్ముకోమాకండి, వారాలు నమ్ముకోమాకండి, దినాలు నమ్ముకోమాకండి, రోజులు నమ్ముకోమాకండి. శుక్రవారం మంచిది, మంగళవారం మంచిది, బుధవారం మంచిదని నమ్ముకోకుండా బ్రతకండి. కాలానికి ఒక పండగను నమ్ముకోమాకండి, వారానికి ఒక పండగను ఆచరించమాకండి. ఇదిగో లోకానికి నేను ఒక్కడనే మార్గమై ఉన్నాను, వెలుగై ఉన్నాను, సత్యమై ఉన్నాను అని ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మానవులకు చెబుతుంటేనంట వినలేదంట. ఒక మాట చూడండి, యోహాను సువార్త 8వ అధ్యాయము చూడండి. యోహాను సువార్త 8వ అధ్యాయము 45-46 వచనం చూడండి. నేనే సత్యమునై చెప్పుచున్నాను. యేసు ప్రభు నోరు తెరిచి చెబుతుండు, నేనే సత్యమునై ఉన్నానని చెబుతున్నాడు. గనుక మీరు నన్ను నమ్మట్లేదు. నా యందు పాపం ఉన్నదని మీలో ఎవడు స్థాపించును? నేను సత్యము చెప్పిన ఎడల మీరెందుకు నన్ను నమ్మరు? అప్పుడు నమ్మట్లేదు, ఇప్పుడు నమ్మట్లేదు చాలామంది. యేసు ప్రభు గురించి హేనముగా మాట్లాడే గుంపు చాలామంది ఉన్నారు. హీనముగా మాట్లాడతారు, దరిద్రంగా మాట్లాడతారు. ఆడికి ఏదో తెలిసినట్లుగానే, బైబిల్ మొత్తం చదివినట్లుగానే ఏదో 4 రిఫరెన్స్లు పెట్టుకోవటం. అర్థమైందా? ఆది కాండంలో లోతు సొంత బిడ్డలు లోతుతో పాపం చేయలేదా? అర్థమైందా? అన్నతో పాపం చేసిన సిస్టర్ లేదా? మేడగద మీద తిరుగుతున్న దావీదు బెత్షెబాతో పాపం చేయలేదా? ఏదో అంత తెలిసినట్టుగానే మాట్లాడతారు. 4 రిఫరెన్సులు జేబులో పెట్టుకోవటం వాను ఈ రిఫరెన్స్లు ఆధారం చేసుకొని ఏదో పరిశుద్ధ గ్రంథానికి బురద బుయ్యాలని, క్రైస్తవ్యానికి బురద బుయ్యాలని, సేవకులకు బురద బుయ్యాలని, తెల్లచీర కట్టుకోవని బైబిల్లో ఏమన్నుందా? గాజులు తీయమని పరిశుద్ధ గ్రంథంలో ఏమన్నుందా? బొట్టు తీయమని పరిశుద్ధ గ్రంథంలో ఏమన్నుందా? ఇలా హితవాదంగా మాట్లాడేవాడు చాలామంది ఉన్నారు భూమి మీద. ఎవరు చెప్పరు, పరిశుద్ధ గ్రంథంలో లేదు.
కానీ ఏంటో తెలుసా, యథార్థత, ట్రూత్ ఏంటో తెలుసా, వారికి వారు సజీవయాగంగా ప్రభువుకు సమర్పించుకున్నారు కాబట్టి మా జీవిత కాలం అంతా మేము ఇలాగున నీ ఎదుట బ్రతుకుతామయ్యా అని తీర్మానం తీసుకున్నారు కాబట్టి వారి తీర్మానమే దేవునికి మహిమ తీసుకొచ్చి పెడుతుంది. స్తోత్రం చెప్పండి. తెలియకుండా మాట్లాడతారు ఎంతోమంది, అజ్ఞానమైన ఆలోచనతో మాట్లాడుతూ ఉంటారు చాలామంది. యేసు ప్రభు నేనే సత్యమని చెబుతుండగానే ప్రజలంట నమ్మట్లేదు. ఈరోజు సేవకుడిగా నేను చెప్పేది అదే. యేసు క్రీస్తు ప్రభుల వారు సత్యమై ఉన్నాడు, ఆయనలో పాపము లేదు, పరిశుద్ధుడై ఉన్నాడు, ఆయన నిజమై ఉన్నాడు, ట్రూత్, వర్డ్ ఆఫ్ ట్రూత్. ఆయన వాక్యమే స్వచ్ఛమైనది, ఆయన వాక్యమే నిజమైనది, ఆయన జీవితమే నిజమైనది. నమ్మి విశ్వసించాలే కానీ నా దేవుడు నిశ్చయముగా నిన్ను స్వతంత్రులుగా చేస్తాడు. కాబట్టి పరిగెత్తే పాదాలను ఆగిపోనివ్వకుండా పరిగెత్తటానికి ప్రయత్నం చేయండి. సత్యమైన దేవుని ఎరిగి ఉన్నావు కాబట్టి సత్యముగా బ్రతకండి, ఉత్సాహంగా, ఉజ్జీవముగా, ఉల్లాసంగా జీవించండి. ప్రార్థనలో, నిరీక్షణలో, ఉపవాసాల్లో పట్టుదల కలిగి బ్రతకండి. ఆగిపోవద్దు. సత్యానికి విధేయులు కాకుండానట్లుగా సాతాను మిమ్మల్ని బంధించాలని చూస్తున్నాడు కాబట్టి సాతానుకు, అపవాదికి స్థానం ఇవ్వకుండా యథార్థమైన అనుభవంతో జీవించడానికి నువ్వు ఇష్టపడు. నువ్వు జీవించడానికి ఇష్టపడాలే కానీ ఇప్పుడు నా దేవుడు అంటున్నాడు ఈ రాత్రికాల సమయంలో మీరు నా యొద్దకు వచ్చి నన్ను నమ్మి విశ్వసించాలే కానీ నేను మీరు అడుగుపెట్టు ప్రతి స్థలములో స్వతంత్రులుగా నేను చేస్తాను. అందుకు యేసు ప్రభు ఈ లోకానికి వచ్చిండు. ఎందుకయ్యా అంటే అసత్యములో ఉన్నవాడికి సత్యాన్ని తెలియచేయటానికి, చీకటిలో ఉన్నవాడికి వెలుగుని చూపించటానికి, మార్గాలు చెడిపోయిన వాడికి మార్గమును చూపించటానికి. ఇది క్రిస్మస్ యొక్క నిదర్శనం. ఏమిటయ్యా అంటే అసత్యములో ఒకవేళ నువ్వు నిలబడినట్లయితే సత్యమై ఉన్న దేవుడు నీకు తెలిసి ఉన్నాడు కాబట్టి సత్యమైన మనస్సుతో, సత్యమైన ఆరాధనతో, అందుకే అంటాడు కదా, నన్ను ఆరాధించువారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. మోసం ఉండకూడదు ఆరాధనలో, నిర్లక్ష్యం ఉండకూడదు ఆరాధనలో, పాట పాడేటప్పుడు నిర్లక్ష్యం ఉండకూడదు, చప్పలు కొట్టేటప్పుడు నిర్లక్ష్యం ఉండకూడదు. ఇష్టం ఉన్నప్పుడు పాడుతున్నారని వాళ్ళు పాడినప్పుడు బిగ్గరగా పాడటం, ఇష్టం లేని వాళ్ళు పాడినప్పుడు నోరు తెరపకుండా ఉండటం, చప్పలు కొడితే కొడదాంలే లేకపోతే లేదు, ఇది కాదు. ట్రూత్ ఏందో తెలుసా, నన్ను ఆరాధించడానికి వస్తే ప్రతి క్రైస్తవుడు ఆత్మతో సత్యముతో నన్ను ఆరాధించాలి. సత్యమే నిజం. నిజమేమిటయ్యా అంటే నీ ఆరాధనే దేవునికి నిజమైపోవాలి. స్తోత్రం చెప్పండి. ఏమైపోవాలి? నీ పాటే ఒక నిజము కావాలి, నీ జీవితమే ఒక నిజము కావాలి, నీ చప్పట్లే ఒక నిజమే చప్పట్లే ఉండాలి. నీ నోటి నుంచి వచ్చే ప్రతి వచనము దేవుణ్ణి గణపరిచేటట్లుగా ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి రాత్రికాల సమయంలో, గడిచిన రాత్రి నేను మార్గమై ఉన్న చెప్పిన దేవుడు ఈ రాత్రి చెబుతున్న విషయం నేను సత్యమై ఉన్నానంటున్నాడు. ఆ సత్యమైన దేవుడు మన యొద్దకు వచ్చి మనల్ని రక్షించి సత్యవంతులుగా చేశాడు, స్వతంత్రులుగా చేశాడు. కాబట్టి స్వతంత్రులుగా చేయబడిన మనము దాస్యమనే కాడి కిందకు పోకుండా జాగ్రత్తగా మనం చూసుకోవాలి. కానీ ఈ డిసెంబర్ మాసములో నా దేవుడు నిశ్చయముగా నువ్వు కావలసిన ప్రతి మేలును నీకు అనుగ్రహింపజేయునుగాక. దేవుడి మాటలు దీవించునుగాక. మోకరించండి.